కాటికి కాళ్ళు చాపుకున్నోళ్ళు కూడా ఓటేదానికి వస్తున్నారంటే ఈ పట్టణాలలో ఉన్న డబ్బున్న సన్నాసులకు చెప్తున్నా. హైదరాబాదులో, సికింద్రాబాదులో, సైబరాబాదులో ఫామ్ హౌజులు కట్టుకున్న వాళ్ళకి చెప్తున్నా, బంగారు దుకాణాలు కట్టుకున్న వాళ్ళకి చెప్తున్నా. 40% దాటట్లేదు పోలింగ్. ఎందుకు అనుకుంటున్నారు? ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యం లేకపోతే మీ దేశం లేదు, మీ ఆస్తులు లేవు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని తెలివిలేని దద్దమ్మలారా గ్రామాలకు రండి. కనీసం రెక్కాడితే డొక్కాడని ప్రజలు కూడా క్యూలు కట్టి ఓటేస్తున్నారు. అది ప్రజాస్వామ్య స్ఫూర్తి. ఈ గుణపాఠం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఎవడైతే పోలింగ్ రోజు ఇళ్లల్లుండి ఫామ్ హౌస్కి పోయి పిక్నిక్లు పోయే విధవలందరికీ చెప్తున్నా, ఈ ప్రజాస్వామ్యం ఊరికనే రాలేదు, ఈ దేశం ఊరికనే రాలేదు. లక్షల మంది భగత్ సింగులు త్యాగాలు చేసుకుంటే, సుభాష్ చంద్రబోసులు త్యాగాలు చేసుకుంటే వచ్చిన ఈ స్వాతంత్రాన్ని ఈరోజు సోమరిపోతులై ఫామ్ హౌజులలో పడుకొని, ఇళ్లల్లో పడుకొని యూట్యూబ్లండి ఈ దేశాన్ని విమర్శిస్తారు, రాజకీయ వ్యవస్థను విమర్శిస్తారు. ముందు ఓటేయండి. చూసేటోళ్ళందరికీ ఎమ్మెల్యే అయ్యుండి మరీ గింత కోపంతోటి మాట్లాడుతున్నాడేందని అనిపిస్తుండొచ్చు కదా. అవు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడింది కొంచెం కరుకుదనంగానే ఉన్నది, కానీ ఆయన ఉద్దేశంలో మాత్రం మంచున్నది. చెప్పిన మాటలే జర గట్టిగున్నాయి. కాకుంటే ఈ జమానాల మెల్లమెల్లగా బుద్రకెచ్చినట్టు మాట్లాడితే ఈనేటోళ్ళు తక్కువయ్యారు కాబట్టి రాకేష్ రెడ్డి ఏదున్నా ముక్కుసూటిగానే మాట్లాడతాడు. మరి లేకుంటే ఎందుల్లా పల్లెల్లా ఓట్ల నాడు పనులన్నీ బంద్ పెట్టుకొని మరీ జనాలు ఓట్లేస్తారు. ఓట్లేయకుంటే చచ్చిపోయిన వాళ్ళతోటి సమానం అన్నట్టు మాట్లాడతారు వెనకటి ముసలోళ్ళు. అదే పట్నాలల్లో మాత్రం ఓట్ల నాడు సెలవిస్తే సినిమాలకు షికార్లకు ఓతరు కొంతమంది. మరీ ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుముట్టు మాత్రం ఎన్నిక ఏదైనా 50-55% మించి పోలింగ్ శాతం ఎప్పుడు నమోదు కాదు. కానీ ఓటయ్యే శాతగానోడు కూడా అటెంక మా రోడ్లు ఇట్లున్నాయి, మా ట్రాఫిక్ కష్టాలు అట్లున్నాయి అని ఏదో అడ్డగోలు సొల్లు ముచ్చట్లను సోషల్ మీడియాలో పెడుతుంటారు. రాష్ట్రం మీద, దేశం మీద నిజంగా చిత్తశుద్ధి ఉంటే ముందుగాల ఓటెయ్యాలి. గెలిచిన లీడర్లు చేతనన్న పనులు చేయకుంటే అప్పుడు నిలదీసి అడగాలి. అంతేగాని కనీసం పోలింగ్ బూత్ కు పోయి ఓటు కూడా వేయే టైం లేదన్నట్టు కహానీలు చెప్పేటోళ్లను రాకేష్ రెడ్డి లెక్కనే అందుకోవాలి. ఏమంటారులా? అంతేనా? అట్లని రాకేష్ రెడ్డి ఓటెయ్యనోళ్ల మీద కోపంతోటి మాట్లాడిండు గాని వేరే ఏం లేదు. ఇక ఆఖరికి గీ ముచ్చట కూడా చెప్పిండు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రతి ప్రజలకు, ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే సర్పంచ్గా పోటీ చేసిన వాళ్ళు కావచ్చు, గెలుపొందిన వాళ్ళు కావచ్చు, గెలుపొందే వాళ్ళు కావచ్చు, అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు ఓటమి కూడా చింతించే అవసరం లేదు. ప్రతి ఓటమి ఒక గెలుపుకు పునాది అవుతుంది. కాబట్టి ఓటమి పొందిన ఏ వ్యక్తి కూడా దయచేసి మధ్యన ఆత్మహత్యలు అట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక ఓటమితోనే జీవితం అయిపోదు. కేసీఆర్ ఓడిపోయాడు, రేవంత్ రెడ్డి మొన్న ఓడిపోయాడు, కేసీఆర్ 2 సార్లు ఓడిపోయాడు, ఎన్టీ రామారావు ఓడిపోయాడు, ఇందిరాగాంధీ ఓడిపోయింది. వాళ్ళని చూసిన మీరు సర్పంచులు జ్ఞాపకం పెట్టుకోండి. ఈ ఓటమి మళ్ళీ మిమ్మల్ని విజయాలకు దరి చేస్తుంది. కాబట్టి అందరూ గెలిచిన సర్పంచులు కూడా రాష్ట్రం పట్ల, అభివృద్ధి పట్ల చూడండి.